కార్మికులుగా అండదండగా మేము ఉంటామని చెప్పి మన తరపున మనకు సంఘీభావంగా మనకు మద్దతుగా మనం భుజం మీద చేసి మేము ఉన్నాం మీ వెంట అని చెప్పి మనకు మద్దతుగా వచ్చిన వివిధ పార్టీ నాయకులందరికీ మనకి ఇక్కడ వచ్చిన వివిధ డిపోల నుండి వచ్చిన కార్మిక సోదరులందరికీ మన తరపున ఐదారు 1 and 2 డిపో తరపున జేఏసీ తరపున అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 10వ రోజు కార్యక్రమంలో మన స్టేట్ కమిటీ పిలిపారు. మన సోదరు చెప్పాడు మన సోదరుడు చెప్పాడు 10వ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలి కాబట్టి మన మద్దతుని ఆర్టీసీ కార్మికులారా ఒకసారి గుర్తుంచుకోండి. మనకు ఏదైతే పెద్దలు వచ్చారో వాళ్ళకి సహకరించుకుంటూ మన ధర్నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా. ఈ పద్ధతిలో మన స్టేజ్ మీదకి ఎవరైతే
నాయకులు ఉన్నారో వాళ్ళని పిలుతామని చెప్పి ఆలోచిస్తున్నాము. ఆలోచన ప్రకారం ఇక్కడ రాకేష్ రెడ్డి గారు అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు, అదేవిధంగా బొడ్డు రవి, అదేవిధంగా టీపీఎస్ నుండి రంగారెడ్డి గారు, ఆకుల రమేష్ గౌడ్ గారు, పెద్ద పెద్ద ఏమనుకోవద్దన్నా పెద్ద నాయకులను మాత్రం నిలుస్తున్నాం. పార్టీ తరఫున మీరు అందరూ అన్యంగా భావించొద్దు, ఆర్టీసీ కార్మికులను వేరే విధంగా అనుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సిపిఐ నుండి రవీంద్రాచారి గారు, అదేవిధంగా యాదిరెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి గంజి భాస్కర్, గుర్రం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ స్టేట్ ఫెడరేషన్ నుండి శంకర్, ఏఎస్ఎఫ్ఐ నుండి లక్ష్మణ్, వీళ్ళందరూ మన సంఘీభావంగా వచ్చారు. వీళ్ళని ఖచ్చితంగా మన తరఫున మనకు ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక 2 నిమిషాలు. అదేవిధంగా మర్చిపోతున్న మన కోకందరి మన ఏదైతే కన్వీనర్ శంకరయ్య గారు ఈ సభను నడిపిస్తాడో దాన్ని ఉద్దేశించి ఇక్కడ వచ్చిన అందరు మన యూనియన్ తరఫున సూపర్వైజర్స్ అసోసియేషన్ అన్ని యూనియన్లు జేఏసీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నేను ఒక 2 నిమిషాలు ఇంట్రొడక్షన్ లాగా ఏ విధంగా ఎందుకు సమ్మెలో పోవాల్సి వచ్చిందని చెప్పి 2 నిమిషాలు మాట్లాడి శంకరయ్య గారికి ఇచ్చి అధ్యక్షత వహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సోదరులారా, ప్రజలారా, సరే కామ్రేడ్స్, సోదరులారా, ఒక్క 2 నిమిషాలు 2 సైలెంట్గా ఉండండి. నిన్న మన ఆర్టీసీ కార్మికులు, నిన్న శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు సుదర్శన్ గౌడ్ చనిపోయారు కాబట్టి వాళ్ళకు మన తరఫున అన్నలకు కూడా ఒక 2 నిమిషాలు అందరం వచ్చి మౌనంగా ఉండాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మేము కోరుతున్నాం. మిత్రులారా, గత 10 రోజులుగా ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గత 6 నెలలుగా అనేక సార్లు విజ్ఞప్తి చేసిన, మరి ఒక కార్మిక సంఘ హక్కుల పరంగా మరి కార్పొరేషన్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ యొక్క కార్మిక నాయకులు మరి ప్రభుత్వానికి ఫామ్ హౌస్ లో కావాల్సిన ఆస్తి అడిగారా, లేకపోతే నీవు కాళేశ్వరంలో దోచుకున్నటువంటి డబ్బులు అడిగారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కార్మికులు అడుగుతున్నది కార్మికులకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల గురించి మీ దగ్గర, మీ యజమాని దగ్గర చెప్తే మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కేసీఆర్ గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మిత్రులారా, మరి ఈ యొక్క కేసీఆర్ గారు గతంలో ఇదే ఆర్టీసీ కార్మికులు మా అందరికీ తెలుసు 42 రోజులు సమ్మె చేస్తే, సకల జిల్లా సమ్మె చేస్తే ఆ సమ్మెలో మరి మనం చూస్తూ ఉంటాం, అన్నేసి చూసు నన్నేసి చూడని చెప్పేసి మరి ఏం చేసినా ముప్పేస్తున్న దానికి ఒక ఆకారం వచ్చినట్టుగా ఈ సకల జిల్లా సమ్మెకు ఒక సంపదమైన రూపం ఎప్పుడు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులు ఆ రోజు సకల జిల్లా సమ్మెలో ఉన్నప్పుడే ఈ యొక్క తెలంగాణకు ఒక సంపూర్ణమైనటువంటి ఆకృతి వచ్చింది. మరి అలాంటి యొక్క కార్మికులతో, అలాంటి ఉద్యోగులతో, అలాంటి తెలంగాణ రావడంతో నీవు అధికారంలోకి వచ్చిందో నువ్వు ఏం మాట్లాడావు ఒక్కసారి నువ్వు గుర్తించుకో కేసీఆర్ గారు. అందరి దగ్గర టీవీలో ఉన్నాయి, అందరి మొబైల్లో ఉన్నాయి. ఈ రోజు మీకు తెలుసు, మరి కార్మికుడికి ఆ రోజు ఎన్నికలు జరిగే ముందు థామస్ రెడ్డి గారి గురించి, అశ్వరామరెడ్డి గారి గురించి పరిచయం చేసుకుంటూ కార్మికులకు మరి అభిమన్యులకు తాను ముళ్ళు పుచ్చుకున్న పంటితో తీయాలి, కార్మికులను కాపాడాలని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రోజు ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు నువ్వు 5,000 కోట్ల నష్టాలు ఉన్నాయి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నారు. ఈ 5,000 కోట్ల నష్టాలకు ఈ ఆర్టీసీ కార్మికులు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని 2,30,000 కోట్లు దోచుకున్నావు. ఆ దోపిడీలో ఈ యొక్క కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ రోజు కేసీఆర్ గారు యొక్క డ్రైవర్ కు 6 గంటలు 8 గంటలు పనిచేసే డ్రైవర్ కు ₹1,00,000 పైన నీవు జీతం ఇస్తున్నారు. ఈ రోజు 24 గంటలు పనిచేస్తూ ఈ రోజు 240 కిలోమీటర్ల పైన ప్రతి డ్రైవర్ డ్యూటీ చేస్తున్నారు. ఈ డ్రైవర్ కి ఇస్తున్నది జీతం ఎంత అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నమస్కారం. ఈ రోజు 10వ రోజు
ఎవరికి 10వ రోజు? టీఆర్ఎస్ సర్కార్కు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 10వ రోజు. ఆ 10వ రోజు జరుపుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన వాటా కోసం, మన హక్కు కోసం, మన ఉద్యోగాల కోసం ఆ రోజు శ్రీకాంతాచారితో సహా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మన ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఒక శ్రీనివాసారెడ్డి, ఒక సురేందర్ గౌడ్, మొన్న కొమరయ్య, వీళ్ళందరూ కూడా ఆత్మ బలిదానం కావడం జరుగుతూ ఉన్నది. అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితులు 5 సంవత్సరాల తర్వాత మనం చూస్తా ఉన్నాం ఈ తెలంగాణలో. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమకారుడు అని చెప్పేసి మరి మన అందరూ కూడా ఆలోచించి ఓట్లు వేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏంది? ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏంటంటే ఆర్టీసీని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి, పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేసి, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో దిగేలాగా ఉచ్చు వేసి ఉసుగొలిపి ఈరోజు మొత్తం ఆర్టీసీ కార్మిక లోకాన్నంతా కూడా రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. 5 సంవత్సరాల నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ లేదు, 5 సంవత్సరాల నుంచి ఒక కొత్త బస్సు లేదు, 5 సంవత్సరాల నుంచి రిపేర్లు లేవు, 5 సంవత్సరాల నుంచి బస్సులు లేనటువంటి రూట్లలో బస్సులు వేయమంటే బస్సులు వేయడం లేదు. 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కటిగా ఆర్టీసీ ఆస్తులను మరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు మరి సమ్మెలో దిగడం జరిగింది. సమ్మెలో దిగితే ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? గుండాగిరి చేయొద్దట. ఎవరైనా గుండాగిరి చేస్తున్నది? గుండాగిరి చేస్తున్నది ఎవరు? ఈరోజు ఖమ్మంలో రైతులకు బేడీ లేచింది ఎవరు? నేరేళ్లలో దళితులను కొట్టించి చంపింది ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులను చుట్టూ పోలీస్ స్టేషన్ లో పెట్టింది ఎవరు? ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కించింది ఎవరు? ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యోగాలను తీసి బలాయించింది ఎవరు? మరి నిజమైనటువంటి గుండా ఎవరు ఈ రాష్ట్రంలో? అది నేను చెప్పడం లేదు, ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి నోరు అద్దుల్లో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక మంత్రి అంటాడు, వాళ్ళు ఎవరు ఆర్టీసీలు అంటారు. చింతకాయలు అమ్మడానికి సిరస్తే ఆ వంకర టింకర కాయలు ఎవరు అని అడిగినట్టు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ముందు వరుసలో ఉన్నది ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఆర్టీసీ చక్రాలు ఆగకపోతే ఉద్యమం ఆగిపోయేది. అటువంటి ఆర్టీసీ కార్మికులను పట్టుకొని మీరెవరైనా అడుగుతారా? సిగ్గుండాలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఏం మాట్లాడుతున్నారు? ఖబర్దార్ కేసీఆర్! ఈ యొక్క ఆర్టీసీ కార్మికులే ఈరోజు మలి దశ ఉద్యమంలో మరి ముందు వరుసలో ఉండి నీ యొక్క పీఠాన్ని కదిలించడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి యొక్క ప్రణాళిక వేరున్నది. ఈరోజు సమ్మె రావడానికి కారణం వేరున్నది. ఇది కారణం వదిలేసి రాజకీయ పక్షాల మీద పడ్డారు. మీరు ఎట్లా మద్దతు ఇస్తారు? రాజకీయ పార్టీలే ఉసుగొలుపుతున్నాయనంటారు. ఉసుగొలిపింది ఎవరు? ఈరోజు ఉసుగొలిపింది ఎవరు? 40 రోజులకు ముందే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారము మీరు సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు సమ్మెకు నోటీస్ ఇచ్చిన తర్వాత డాక్టర్ లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు 10 రోజుల తర్వాత చెప్పిండు, అగ్గితో గోక్కుంటున్న బిడ్డ ఆ అగ్గిలో మసైపోతామని చెప్పడం జరిగింది. అయినా కూడా వినలే ముఖ్యమంత్రి. కనీసం ఆర్టీసీ కార్మికులను, జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడలేదు. పిలిచి మాట్లాడి నమ్మితేనే మీ డిమాండ్లను చర్చించిందా? మీకేమైనా స్పందన ఇచ్చిందా? మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఈరోజు? అగో తాగి మాట్లాడుతా అన్నట ముఖ్యమంత్రి. ఎంతసేపు ఎత్తిపోతలే ఎత్తిపోతలంటే టీఆర్ఎస్ లేవనుకుంటారు, కాళేశ్వరం ఎత్తిపోతలు అనుకుంటారు. ఆ ఎత్తిపోతలు కాదు, వేరే ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఆ ఎత్తిపోతల మత్తులో రాత్రికి రాత్రి 48,000 మంది ఉద్యోగులను మీరు బలి చేశారే.
ఉసురు తగిలి తీర్థం చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేరెళ్లలో దళితులను చుట్టిన బాధ్యులు ఏం జరిగింది? టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా కుప్పగొలింది. మా బండి సంజయ్ ఎంపీగా గెలవడం జరిగింది. రైతులకు బేడీ లేచిండు ఖమ్మంలో. ఏం జరిగింది? కవితమ్మ కాస్త ఇంట్లో నలుగురితో బతుకమ్మలు ఆడే విధంగా ఈరోజు ఓడగొట్టడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కించిన రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ మళ్ళీ చింతమడకలు పోక తప్పదు తప్పదు తప్పదు. ఆర్టీసీతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్టే. ఎందుకంటే ఆర్టీసీ పై ఆగితే రాష్ట్రం మొత్తం కూడా ఆగుతుంది. కాబట్టి మీరెవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరెవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరొక ఈ ఆర్టీసీ కార్మిక లోకం నుండి మరొక శ్రీనివాసరెడ్డి మనకు ఉండకూడదు. ఉండకూడదు అంటే మళ్ళీ అలాంటి ఆత్మహత్యలు ఉండకూడదు అంటున్నా నేను. మరొక సురేందర్ గౌడ్ ఒక ఆత్మహత్య లాంటి మళ్ళీ ఇంకో ఆత్మహత్య మనం చూడకూడదు. మీ అందరికీ మద్దతుగా మేమున్నాం, మీకు మద్దతుగా మేమున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఈ టిఆర్ఎస్ పార్టీ మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఈ టిఆర్ఎస్ పార్టీ మీ జీవితాలను రోడ్డు పాలు చేస్తుండొచ్చు. కానీ మీ వెంట నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తొక్కలో ఒక గల్లీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీకు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రం ఏం కాదు. ఢిల్లీ పార్టీ మీతో ఉన్నది. మా తరాక ఎన్నో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందే సోయాలు శ్రీవర్ధన్ చెప్పినట్టు మరి గవర్నర్ కు లేఖ పంపడం జరిగింది. గవర్నర్ ద్వారా ఇప్పటికే కేంద్రానికి రిపోర్ట్ పంపడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల యొక్క తరాకేందో తప్పకుండా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికి దారాదత్తం చేస్తా ఉన్నాం? ఆర్టీసీ కార్మికుల సొమ్ము నీ అయ్యే జాగిరా, నీ అయ్యే జాగిరా ఈ తెలంగాణ అడుగుతున్నాం. నీ తాతమ్మ నీ చేతమ్మ వచ్చినా కూడా ఆర్టీసీ యొక్క స్థలాలను మేము పోనివ్వం అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వరంగల్ ఎంపీ పసుమేరు దయాకర్ కు అక్కడ ఆర్టీసీ వర్క్ షాప్ అప్పచెప్పారు. టిఆర్ఎస్ పార్టీ యొక్క ఎంపీ కేసీఆర్ యొక్క బంధువు ఆ యొక్క పెట్రోల్ పంప్ అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్టీసీ స్థలాలను తీసుకొని మల్టీప్లెక్స్లు కడుతున్నారు, సినిమా థియేటర్లు కడుతున్నారు. మీరందరూ ఏమన్నా ఆర్టీసీ సొమ్ము కావాలని అడిగిందా? ఆర్టీసీ స్థలాలు కావాలని అడిగిందా? సినిమా కాంప్లెక్స్ కట్టడామని అడిగిందా? దుకాణాలు పెట్టుకున్నామని అడిగిందా? మరి సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి అంటే ప్రజాధనానికి ఒక ధర్మకర్త ఉండాలి. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా ఒక దళారిగా మారిండు, ఒక బ్రోకర్ గా మారిండు. బ్రోకర్ గా మారి ఈరోజు ఆర్టీసీ స్థలాలను మొత్తంగా దారాదత్తం చేయడానికి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈరోజు సిద్ధమైతా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు ఈ రోజు ఇంకొక 2 సంవత్సరాలుంటే 3 సంవత్సరాలుంటే తెలియదు. కానీ ఈ రోజు కార్మికులందరూ కూడా పర్మనెంట్, వాళ్ళు క్వాలిఫై వచ్చినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళను బీకేసేటువంటి దమ్ము నీకెక్కడ అడుగుతా ఉన్నాము. నువ్వే పర్మనెంట్ కాదు. నీ బిడ్డ పోస్ట్ ఆల్రెడీ ఊడింది, రేపో మాపో నీరుగా ఊడుతుంది. నువ్వెట్లా తీసేస్తావు ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యోగాలను? 50,000 జీతం వస్తానని చెప్తున్నాడు. వస్తుందా? ఎవరికన్నా 50,000 జీతం వస్తుందా? ఇదే అయ్యప్ప డిపో 1 దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రికి దమ్ముంటే మీ అందరి ముందు మాట్లాడాలి. 50,000 ఇస్తున్నా అని దమ్ముందా ఈ ముఖ్యమంత్రికి? దమ్ముందా? మరి ఏం మాట్లాడుతున్నాడు? ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడుతున్నాడు? ఎర్రబెల్లి ఈ రోజు ఒక ఊసరవెల్లిలాగా రంగులు మార్చి మాట్లాడుతా ఉన్నాడు. ఆ రోజు కేసీఆర్ మీద ఏం మాట్లాడినావు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు కేసీఆర్ దయ్యం అన్నావు, ఈ రోజు అదే కేసీఆర్ దేవుడు అంటున్నావు. దయాకర్ రావు ఏ రోజున్న ఉద్యోగం ఉన్నారా? గమ్ముల ఉద్యోగం ఉన్నారా? రాష్ట్రారోగ్యం చేసిందా? వంట వరకు చేసిందా? మరి వీళ్ళకి మాట్లాడడానికి హక్కు ఉన్నదా? వీళ్ళట మంత్రులట. ఆ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఒక ఆయన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. గౌడ్కు ఎట్లా మంత్రి పదవి వచ్చింది? గౌడ్కు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎంప్లాయీస్ పెట్టిండు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? అదే శ్రీనివాస్ గౌడ్
టేబుల్ మీద కేసీఆర్ తో కూర్చోబెట్టి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఫిష్ బిర్యానీలు తింటున్నారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కనీసం భార్య పిల్లలతో కనీసం దసర పండుగ జరుపుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాలను తీసుకుపోయి బిర్యానీ వినిపిస్తాడు. ఆల్రెడీ మన జడ్జ్ గారు ఇద్దరు బెంచ్ మన ఎంజీకి చెప్పడం జరిగింది. మీరు మొత్తము నా అడిగిన సమాధానాలు మీరు జవాబు ఇవ్వండి అని. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఆల్రెడీ చాలా మంది డ్రైవర్లు, కండక్టర్స్, స్టాఫ్ డ్యూటీలో రుజువు అవుతున్నారు అని అబద్ధం చెప్తే అప్పుడు మన జస్టిస్ చంద్రశేఖర్ గారు చెప్పారు, నేను ఇంటి నుంచి హైకోర్టు పోయే వరకు ఒక ఆర్టీసీ బస్ కూడా చూడలేదు, ఎందుకు అబద్ధం చెప్పరు. ఇట్లా అబద్ధం చెప్పి వాళ్ళు ఏంటంటే కోర్టు మీద ఒక ప్రభావం తీసుకొని రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ 48,000 ఈ మొత్తం కార్మికులు సెల్ఫ్ డిస్మిసల్ కాదు, మీరు డిస్మిసల్ చేస్తే కూడా కుదరదు. ఎందుకంటే హిస్టరీ ఉంది. అక్కడ తమిళనాడులో కూడా జయలలిత ఉన్నప్పుడు అందరికీ డిస్మిస్ చేసిన తర్వాత ఏమైందండి, ఒకరికి కూడా డిస్మిస్ కాలేదు. ఇంతకు ముందు ఎన్నోసార్లు మన ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మె చేశారు. సమ్మె చేసినప్పుడు గవర్నర్ నుంచి కూడా ఆర్డినెన్స్ వచ్చింది అందరికీ డిస్మిస్ అంటే, ఏమైంది, ఒకరు కూడా డిస్మిస్ కాలేదు. సో అనవసరంగా కొంతమంది ఏంటంటే గాబరా పడి మన శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా సురేందర్ గౌడ్ గారు ఆత్మహత్య చేశారు. మనకి సానుభూతి, ఎందుకంటే ఈ ఆత్మహత్య మనం చేయకూడదు. ఎందుకంటే మొత్తం కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు విజయం అనేది తప్పనిసరిగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో రేపు ఏం తీర్పు రావచ్చు, ఏమైనా కాకపోతే కూడా మొత్తం కార్మిక వర్గం మీతో పాటు ఉన్నారు. మొత్తం అన్ని పొలిటికల్ పార్టీలు ఎక్సెప్ట్ టీఆర్ఎస్ మీతో పాటు ఉన్నారు. ఇప్పుడు 19 కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా ఉంటుంది. సో ఈ విషయంలో గవర్నమెంట్ ఎట్లా సహిస్తుంది చూడాలి. ఆయన డైరెక్టర్ జనరల్ పోలీస్ మహేందర్ రెడ్డికి పిలిచి మీరు ఇంకా డిప్లోమెంట్ చేయండి, ఈ డిపో దగ్గర అన్ని ప్లేసెస్ దగ్గర డిప్లోమెంట్ చేస్తే ఏమైతుందండి, ఏం కాదు. ఎందుకంటే మేము ఐక్యం ఉంటే మొత్తం ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఇది కార్పొరేషన్ నుంచి డిపార్ట్మెంట్ చేయాలి అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, ఇది మనం చేయడానికి వీల్లేదు. మళ్ళీ మీ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశారు, ప్రతిరోజు చోళ్ళలో మాట్లాడతారు, ఆయన ఏం చెప్తూ వింటారు, ఆయన అక్కడ డిపార్ట్మెంట్ చేశారు, మీరు ఎందుకు చేయటం లేదు మేము అడిగేది. ఇంకా ఏంటంటే మన ప్రణాళికలో మేనిఫెస్టోలో మేము రాలేదు అంటే ఈ ఇంకా చాలా విషయాలు మీరు ప్రణాళికలో రాలేదు. రైతు గురించి మొన్న ఈ స్కీమ్ జారీ చేశారు, ఈ ప్రణాళికలో ఉన్నారా, ఏం లేదు. కానీ అది ఇచ్చారు, కానీ ఇది ఇవ్వడానికి మీకు ఏం ఇబ్బంది ఏంటి, మీకు గుండాయిజం చేస్తున్నారు, అది ఏం చేయలేదు. సపోజ్ మేము కొద్దిగా రాడికల్ మిలిటెంట్ యాక్షన్ లో వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. అనవసరంగా మన మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఆ సమయంలో పార్లమెంట్ లో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. సో నేను రాజ్యసభలో ఉన్నాను, ఆ సమయంలో చర్చలు జరుగుతున్నది, ఏం చేయాలి. సో ఈయన నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు అని వాళ్ళు ఏం గాబరా పడలేదు. ఎప్పుడు మన ఆర్టీసీ కార్మికులు సకల జన్మ సమ్మెలో మా రంగంలో వచ్చారు, అప్పుడు అందరూ గాబరా పడి తప్పనిసరిగా ఇబ్బంది పడింది. సో ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. కానీ అంత ఈజీగా మన చీఫ్ మినిస్టర్ మర్చిపోయినారు. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు 10th డే అయిన తర్వాత కూడా రేపు మన హైకోర్టులో ఏం తీర్పు రావచ్చు, మనకి అనుకూలంగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. రాకపోతే కూడా మనం సిద్ధంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మనం ఐక్యంగా ఉంటే తప్పనిసరిగా మేము విలీనం గురించి ఇంకా మన పెండింగ్ డిమాండ్ గురించి ఆయన దిగి వచ్చి తప్పనిసరిగా పరిష్కారం చేస్తారు. లేకపోతే ఈ సమ్మె ఇంకా కంటిన్యూ అవుతుంది. సో నేను ఏఐటీసీ తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే, మేము మీతో పాటు ఉన్నాము. ఈ స్ట్రైక్ సక్సెస్ అయ్యే వరకు
మీతో పాటు ఉంటాము. తప్పనిసరిగా ఈ విజయం మనది అని నేను చెప్పి నేను తెలియజేస్తున్నాను.